అద్భుతమైనటువంటి అవతారం. అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవుల్ని. అసలు నిజంగా కృష్ణ పరమాత్మయే లేకపోతే పాండవులు లేనేలేరు. ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల ఎంత రక్షించాడో. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిర్జించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి. ఇదే సమయం, చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు. నీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ధర్మరాజు గారు అడిగితే, ఒరే మనవడా, నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది. ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది. శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి. శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను, ధనస్సు కింద పెట్టేస్తాను. ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడిని నా మీద బాణప్రయోగం చెయ్యమను, ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి, ఆ బాణపంజరంతో కింద పడిపోతాను, తర్వాత మీరు యుద్ధం చెయ్యండిరా అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు. ద్రోణాచార్యుల వారు ఒకానొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు, ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం అని. ఒక్కటే కార్యం, భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసి, చంపేసిన తర్వాత గట్టిగా అరువు, అశ్వత్థామ హతః అన్నారు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామ హతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు. నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తుకెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజా. అశ్వత్థామ హతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు. మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు, నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు, కొడుకు మీద వ్యామోహం. అందుకని అశ్వత్థామ హతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా, నేను అననన్నాడు. ప్రాణమైపోయినా నేనన్నా. అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి, పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామ హతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధం ఆడటం అని. ధర్మరాజా అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే, వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టజ్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది? ఇవన్నీ ఒకెత్తు. సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరం ఇమ్మన్నాడు. పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు, పాశుపతాస్త్రం నేనే ఇచ్చే అర్జునుడికి. అర్జునుడిని తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు. అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడిని నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుకనే సైంధవుడిలో అడ్డుపడ్డాడంటారు. రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని.